నక్క, కోతి తెలివైన ఉపాయం. ఒక దట్టమైన అడవిలో ఒక నక్క, ఒక కోతి స్నేహితులుగా ఉండేవి. నక్క చాలా తెలివైనది. అయితే కోతి కొంచెం అమాయకంగా ఉండేది. ఒకరోజు అవి రెండు కలిసి ఆహారం కోసం బయలుదేరాయి. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాటికి ఒక పెద్ద ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు వాటిని చూసి నవ్వింది. నేను మీకన్నా చాలా పెద్దదాన్ని, బలమైన దాన్ని. నన్ను ఏమీ చేయలేరు అంది గర్వంగా. నక్క, కోతి ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోయాయి. కొద్దిసేపటికి అవి ఒక పాడుబడిన బావి దగ్గరకు వచ్చాయి. ఆ బావిలో ఒక పెద్ద తేనెపట్టు ఉంది. కానీ దాన్ని ఎలా తీయాలో వాటికి తెలియలేదు. నక్క ఆలోచించి, కోతి నువ్వు బావిలో పడిపోయినట్లు అరువు గట్టిగా. అప్పుడు ఆ ఏనుగుని ఎలాగో అలాగా ఇక్కడికి రప్పించి దాని సహాయంతో తేనెపట్టును తీసుకుందాం అని అంది. కోతి నక్క మాట విని ఏడుస్తున్నట్లుగా అరిచింది. ఏనుగు అక్కడికి వచ్చింది. ఏమైంది, బావిలో పడిపోయావా అని అడిగింది. నక్క వెంటనే అవును ఏనుగా, కోతి బావిలో పడిపోయింది. కానీ నువ్వు చాలా బలంగా ఉన్నావు కదా, ఈ తొండంతో దాన్ని బయటకు తీసుకురాగలవా అని చెప్పింది. ఏనుగు ఆనందంతో అవును, నా అంత బలవంతులు ఎవరున్నారు అని బావి దగ్గరకు వెళ్ళి తన తొండంతో లోపలికి చూసింది. అప్పుడు నక్క, ఏనుగా, తొండంతో లోపలికి లాగడానికి నువ్వు లోపలికి వెళ్ళాలి అని చెప్పింది. ఏనుగు అమాయకంగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించింది. అప్పుడు నక్క, కోతి కలిసి దాని వెనుక నుండి గట్టిగా తోశాయి. ఏనుగు బావిలో పడిపోయింది. బావిలో పడిన ఏనుగు చాలా బాధపడింది. తన గర్వాన్ని వదిలి క్షమించండి, నన్ను బయటికి తీయండి అని వేడుకుంది. నక్క, కోతి రెండు కలిసి ఏనుగుకు సహాయం చేశాయి. అప్పుడు ఏనుగు తన తప్పు తెలుసుకొని గర్వం చాలా ప్రమాదకరమైంది అని చెప్పింది. తర్వాత ఆ ముగ్గులు కలిసి బావిలోని తేనెపట్టును తిని స్నేహితులుగా మారిపోయాయి. నీతి: శారీరక బలం కన్నా తెలివి, ఐకమత్యం చాలా గొప్పవి. గర్వం మనల్ని పతనానికి దారి తీస్తుంది. అందరితో కలిసి ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.